పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపరచాలని కోరి ప్రార్థిస్తూ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా మారు మనసును గురించి, మారు మనసు పొందిన వ్యక్తి జీవించే జీవితాలను గురించి, వేసుకునే పునాదిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినాల్లో చాలామంది లెంటు ఆచరిస్తూ ఉంటారు, మంచిదే. కానీ భక్తి అనేది దేని కొరకు చేస్తున్నాం అనేది ఒక ఖచ్చితమైన గురి మనకి ఉండాలి. దాదాపుగా 100% భక్తి కేవలం ఐహికమైన వాటి కొరకే చేస్తారు. ఈ ఐహికమైన మేలులు, సమస్యలు, కష్టాలు ఇవన్నీ తీర్చడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. అంటే ఒక తండ్రిగా, దేవునిగా అవి కూడా తీరుస్తారు. కానీ ఆయన వచ్చింది దేవునితో మనల్ని ఐక్యపరచడానికి, మనల్ని పరలోకం వైపు మరల్చడానికి, పాతాళానికి పోవలసిన మన ప్రాణాన్ని విమోచించడానికి, తీర్పు శిక్షకు గురి అవ్వవలసిన మన జీవితాన్ని తీర్పు నుండి, మరణం నుండి తప్పించడానికి. ఇవన్నీ మన జీవితంలో మనం నేర్చుకోవాలి అంటే మన మనస్సు మారాలి. మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి అంటూ పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరించారు. మనసు ఎక్కడి నుండి మారాలి అనేది కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు నుండి కొన్ని వారాలు మనం లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మొట్టమొదటిగా మన హృదయాల్లోనికి ఒక కోరిక రావాలి. ఈ సమస్య పోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ జబ్బు పోవాలి, ఇవన్నీ పక్కన పెట్టేయండి. నేను యేసుని వెంబడించాలి అనే ఒక నిశ్చయితలోనికి రావాలి. యేసు ఎవరు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఆయన పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, పాపాల్ని క్షమించే దేవుడు, ఆయన కనికరం కలిగినవాడు. ఆయన వెంబడించాలంటే మన జీవితాల్లో కూడా పరిశుద్ధత కావాలి, కనికరం కావాలి, దీన మనస్సు కావాలి, ఆయన మాటలు వినే హృదయం కూడా కావాలి. ఆయన్ను వెంబడించాలి అంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని చంపుకోవాలి, మన పాపపు నైజాన్ని చంపుకోవాలి. మన నైజం ఆదిలోనే చెడిపోయింది. ఒక్కసారి మనం ఆదికాండం, ఆ సృష్టి ఆరంభానికి వెళ్తే, ఆదికాండం 2వ అధ్యాయం మనం ఎక్కడి నుండి మారాలి అనేది మనకి పూర్తిగా అర్థం అవ్వాలి. ఎక్కడైనా పునాది వేసేటప్పుడు మన మనసు ఎక్కడి నుంచి మారాలి అనేది కూడా మనకు అర్థం అవ్వాలి.
తన్ను తాను ఎక్కడ ఉపేక్షించుకోవాలి అనేది కూడా అర్థం అవ్వాలి. మనం ప్రభువుని వెంబడించాలి అంటే ముందు మన మనస్సు పూర్తిగా మార్చుకోవాలి. హవ్వ దేవుని మీద నుండి తన మనసును తొలగించి తన సొంత మనసు తెచ్చుకుంది, లేక అపవాదికి లోబడే మనసు తెచ్చుకుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ మనసు ఎలా మారింది అనేది గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మళ్ళా చదువుతాను, అర్థం చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును చూపునకు రమ్యమైంది. 2 ఆహారమునకు మంచిది. ఆ వృక్షాలన్నీ కూడా తోటలో మొలిపించారు. తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అన్నారంతే. ఇప్పుడు మనం 3వ అధ్యాయం. అపవాది సర్పము వేషంలో హవ్వతో మాట్లాడిన తరువాత హవ్వ ఆ వృక్షాన్ని చూస్తూ ఉంది. ప్రతిరోజు చూశారు కదూ ఆదాము అవ్వలు. ప్రతిరోజు దానిలో అందమేమీ కనపడలేదు. అమ్మో, ఈ చెట్టు మనం ముట్టుకోకూడదు అనుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. అయితే సర్పం వాళ్ళతో లేక స్త్రీతో 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవతలు అంటే ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో లిటిల్ గాడ్స్ అన్నారు. అంటే దేవుడు కన్నా చిన్ని దేవుడిలాగా మీరు ఉంటారు. ఇప్పుడు ఈ మాటలు విన్న తరువాత హవ్వ ఆ చెట్టుని చూస్తే గమనించండి ఆమె మనస్సు ఎలా మారింది. అంతకుముందు తోట చెట్ల ఫలాలన్నీ ఆహారానికి మంచివి, చూపునకు రమ్యమైనవి. ఇందాక మనం చదివాం కదా, నిజంగానే ప్రతి పండు కూడా చూపునకు రమ్యంగానే కనిపిస్తుంది. ఒక యాపిల్ పండు చూడండి, దానిమ్మ పండు చూడండి ఒలిచాక, ఒక జామ పండు చూడండి, సీతాఫలం చూడండి, మామిడి పళ్ళు వస్తాయి కదా ఇప్పుడు. దేని అందం దాందే, దేని రుచి దాందే. ఎంత విశిష్టమైన దేవుడు మన దేవుడు. అంతమే కాదు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఖర్జూరలు ఉంటాయి, బాదం పప్పులు ఉంటాయి, జీడిపప్పులు ఉంటాయి. దేని అందం దాందే, దేని రుచి దానిదే. ఇప్పుడు ఈ స్త్రీ అపవాది మాట విన్న తరువాత ఆమె దృష్టి మారిపోయింది. ఇది మనం అర్థం చేసుకుంటేనే మనస్సు మారి నూతనమవుతాం, మనల్ని మనం ఉపేక్షించుకుంటాం. ఇక్కడ చూడండి, మీరు చిన్న దేవుళ్ళలాగా ఉంటారు అన్న తరువాత ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. చాలామంది ఈ 2 వచనాలు పట్టించుకోరు, అందుకనే వివరంగా చెప్పరు. నేనైతే ఈ 2 వచనాలు మార్చి ఎన్నిసార్లు చదువుకుంటూ ఉంటాను.
ఆ స్త్రీ ఆ వృక్ష ఫలాలు చూచేటప్పుడు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, దేవుడు కూడా అదే అన్నారు. రెండవది కన్నులకు అందమైనదియు. అంతకుముందు యెహోవా చూపునకు రమ్యమైనది, అది వాస్తవమే. ఆహారానికి మంచిది, అది కూడా వాస్తవమే. ఇక్కడ ఒక క్రొత్త మనస్సు హవ్వకు వచ్చింది. అదేంటి అంటే వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచింది. ఈ మాట ఎక్కడి నుండి వచ్చిందండి హవ్వకి? ఈ తలంపు ఎక్కడి నుండి వచ్చిందండి? వివేకమిచ్చు రమ్యమైనది. దేవుడు ఈ మంచి చెడ్డల వృక్షాన్ని, జీవవృక్షాన్ని మొలిపించినప్పుడు ఈ రెండింటిని గురించి ఏమీ చెప్పలేదు, వాటిని గురించి ఏమీ వర్ణించలేదు. జీవవృక్షము అనేది ఆ పేరులోనే అర్థం కనిపిస్తూ ఉంది. రెండవ విషయం, మంచి చెడ్డల వృక్షం అన్నారంతే. మనకు కూడా కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, జిల్లేడు చెట్లు, లేకపోతే పనికిరాని చెట్లు, ఎక్కడో రోడ్డు పక్కన చెట్లు, వాటిల్ని పెద్దగా పట్టించుకోం మనం. తుమ్మ చెట్లు, కొన్ని చెట్లు అసలు పట్టించుకోం మనం, వాటి పేరు మనకు తెలుసు, వాటిని చూసి వదిలేస్తాం. ఈ మంచి చెడ్డల వృక్షం కూడా అలా చూచి వదిలేశారు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మనకు తెలియదు. కానీ ఒక్కరోజు చూసినప్పుడు హవ్వ దృష్టి మారిపోయింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే మనం ఎక్కడ నుండి మారాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు చూసినట్టు మనం చూడడం, ఆయన ఒక దానికి ఇచ్చిన విలువ ఎలాంటిదనేది మనం గ్రహించి అదే విలువ మనము ఆ పరిస్థితికి లేక సందర్భానికి ఇవ్వగలగడం. ఎప్పుడైతే దేవుడు చూసినట్టు మనం చూడలేమో, ఎప్పుడైతే దేవుడు ఎంత విలువను దేనికి ఇచ్చారో ఆ విలువలో మన మనసు నిలవదో, అప్పుడు మనం పాపం చేయటానికి ఆస్కారం ఉంటుంది. ఇది మీరు మాటిమాటికి ఆలోచించి అర్థం చేసుకోండి. వివేకమిచ్చు రమ్యమైనది అనే మాట అసలు హవ్వ మనస్సులోకి ఎలా వచ్చింది? తరువాత ఆహారానికి మంచిది, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కన్నులకు రమ్యమైనది, ప్రతి పండు రమ్యంగానే కనిపిస్తుంది కదూ అనుకున్నాం మనం కూడా. కానీ వివేకమిచ్చు రమ్యం, అప్పటికే ఆమె మనస్సులోకి అపవాది ఇచ్చే ఆ వివేకం వచ్చేసింది. ఇంకొకటి మీరు గమనించండి, హవ్వ పండు తిన్నాక పాపం జరగలేదు, పాపం ఆమె మనస్సులో జరిగిపోయింది. మనందరి జీవితాల్లో కూడా అంతే. పాపం ఆ పని చేశాక కాదు, ఒక అబద్ధం ఆడాక కాదు, ఒక వ్యభిచారం చేశాక కాదు, ఒక దొంగతనం చేశాక కాదు, ఆ తలంపు మనలో పుట్టినప్పుడే మనం పాపం చేస్తాం. దేవుని యొక్క దృష్టిలో నుండి లేక దేవుడు ఎంచిన విలువలో నుండి హవ్వ తప్పిపోయింది. మనందరి జీవితాలు కూడా ఆ రక్తంలో నుండి వచ్చిన జీవితాలే. అందుకే లోకంలో ఉన్నవన్నీ కూడా ఏదో వివేకం వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. ఫలాని పని కావాలంటే జ్ఞానం కావాలనుకుంటారు. వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట. నేను మొట్టమొదటిగా అది చదివినప్పుడు ఒకలాంటి భయం వేసింది. ఎందుకు భయం వేసింది అంటే, ఇలాంటి రక్తం నాలో కూడా ప్రవహిస్తూ ఉంది కదా. అసలు వివేకము రమ్యము అనేది దేవుని హృదయంలో లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం మనకి ప్రశస్తంగా, మంచిగా, ఇష్టంగా
మన హృదయాలకి ఆనందంగా ఎంతమందికి ఉంటుంది? చాలామందికి లోక విషయాలు, టీవీల్లో ఎన్నో చూడడం, రకరకాల అవి చూస్తే మనకేదో జ్ఞానం వస్తుంది అనుకోవడం. దేవుని యొక్క వాక్యం కన్నా ఇహలోకమైన విషయాలు చాలా రమ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే హోషేయ ప్రవక్త ప్రవచిస్తూ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోమని ఇశ్రాయేలీయులకి చెప్తూ వచ్చాడు. చాలామంది లోక విషయాల్లో జ్ఞానం చాలా ఉంటుంది. పలానిది, పలాని విషయం, పలాని వస్తువు, పలాని యంత్రం, పలాని ఫ్యాక్టరీ, పలాని విషయాలు చాలా జ్ఞానం ఉంటుంది. బైబిల్ జ్ఞానం ఎంతమందికి ఉంటుంది? బైబిల్ని గూర్చిన ఇష్టం, అవగాహన, దేవుని గూర్చిన ఒక తపన, దేవుని గూర్చిన ఒక ఆకలి. 40వ కీర్తనలో కోరాహు కుమారులు అంటారు కదా, తృష్ణగొంటా ఉన్నాను. ఎంతమంది ఆతురత పడిపోతూ ఉంటారు దేవుని వాక్యం కొరకు. ఎన్ని హృదయాల్లో ఒకలాంటి ఆనందం, ఒకలాంటి తృష్ణ, ఒకలాంటి కోరిక దేవుని యొక్క వాక్యం పట్ల ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. విచిత్రం ఏంటి అంటే, ఖచ్చితంగా యథార్థంగా వాక్యం మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ మంది మెచ్చుకుంటారు. పిట్టకథలు, హాస్యం, నవ్వించడం, లేక ఏవేవో ప్రజలకు ఆకర్షణీయంగా వాక్యాలు మలుచుకోవడం, ప్రసంగాలు మలుచుకోవడం, ఇవి ఎంతవరకు సబబు? పౌలు ఇలాంటి వాళ్ళని దురద చెవులు కలవారు అన్నారు. హవ్వ ఆదిలోనే తప్పిపోయింది. ఆహారానికి మంచిది, వివేకమిచ్చు రమ్యమైనది అనే మాట ఆమె హృదయంలో పుట్టింది. దేవుని యొక్క వాక్యం చదివితే ఏం జ్ఞానం వస్తుందండి? బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, ఫిలాసఫీ ఉంది, ఇది ఉంది, ఆ సైకాలజీ ఉంది, ఆ సైన్స్ ఉంది, ఇది చదవండి, అది చదవండి అనే ఘోష మన చుట్టూ ఎక్కువైపోయింది. కానీ సృష్టి యొక్క ఆది, సృష్టి యొక్క అంతం బైబిల్లో ఉంది. ఒక మనిషి ఏంటి అనేది బైబిల్లో ఉంది. నువ్వు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. మన మానవ జీవితం ధూళి, దుమ్ము. మనిషి చనిపోయాక కాల్చండి, పాతేయండి, ఇంకేమన్నా చేయండి. ఒక జాతి వాళ్ళు చనిపోయిన శవం కూడా ఇతరులకు ప్రయోజనకరం అవ్వాలని ఒక ఎత్తైన స్థలంలో ఒక జల్లెడ దాంట్లో శవాన్ని పెడతారంట. అప్పుడు పక్షులు పీక్కొని తింటే చనిపోయిన శవం కూడా ఎవరికో ఒకరికి లాభమైందని తృప్తి పడతారు. కొంతమంది ఎవరైనా చనిపోతే కాళ్ళకి దండం పెడతారు. మరి నేనైతే ఎందుకు దండం పెడతారు అనేది నేను అడగలేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈ పని క్రైస్తవులు కూడా చేస్తూ ఉంటారు. పరలోకం వెళ్ళారన్న ఉద్దేశమా? తెలీదు. దేవుడికి పెట్టండి ఆ దండం. కాబట్టి మనిషి మనసు ఎప్పుడు చెడిపోయింది అనేది మనకు అర్థం కాకపోతే, ఈ మనస్సును మన స్వాధీనంలోకి తెచ్చుకొని ఈ మనస్సును దేవునికి అప్పగిస్తేనే తప్ప ఒక వ్యక్తి తన్ను తాను ఉపేక్షించుకోలేడు. తన్ను తాను ఉపేక్షించుకున్నవాడే ఆయన సిలువనెత్తుకోవడానికి యోగ్యుడు. ఉపేక్షించటం అంటే నేను లేను అని అర్థం. డినయింగ్ యువర్ సెల్ఫ్ అన్నారు. అహం లేదు, స్వార్థం లేదు. అసలు నేనంటూ ఒక వ్యక్తిని ఉనికిలో లేను, నాలో యేసు ఉనికిలోకి వచ్చారు అనే వ్యక్తి యేసు సిలువను ఎత్తుకోగలిగిన ధన్యతలోనికి వెళ్తారు. మనిషి మనసు ఎప్పుడు పాడైపోయింది అనేది అర్థం కావాలి కదా. ఒక వస్తువు లేకపోతే మనకు ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఎప్పటి నుంచి అమ్మా నీకు ఈ తలనొప్పి అని అడుగుతారు. లేకపోతే ఎప్పటి నుంచి అమ్మా నీకు ఈ బాధ అని అడుగుతారు. ఏం చేసుకుంటాడు ఆ డాక్టర్? ఎప్పటి నుంచో, సంవత్సరం నుంచి, నెలల నుంచి అని చెప్తాం.
అంటే దానిని బట్టి దాని తీవ్రత లెక్కిస్తాడు. మనిషి పాపపు తత్వంగా ఎప్పుడు మారిపోయింది, లేక దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు మనలోకి ఎప్పుడు వచ్చింది, దానిని మనం మార్చుకోవాలి. నేనేమి ఫిలాసఫీ మాట్లాడట్లేదు. మనస్సు మారి నూతనం అవ్వాలి అంటే మనం ఎక్కడి నుంచి మారాలి అనేది కూడా తెలియాలి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. ఇక్కడ తన్ను తాను ఉపేక్షించుకోగలిగిన వ్యక్తికి పౌలు గారు ఇచ్చే సలహా. ఎందుకు మనం దీన్ని పరిగణనలోనికి తీసుకుంటాము అంటే, పౌలు వలె తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు ఎవరూ లేరు. తనకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఉపేక్షించుకునే వాని యొక్క లక్షణాలు, తనకున్నవి నష్టంగా ఎంచుకుంటాడు. తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటాడు. నేను లోకానికి, లోకం నాకు సిలువ వేసుకున్నామన్నాడు. దేవుణ్ణి గూర్చిన జ్ఞానము పక్కనే చూడండి, ఫిలిప్పీ 3:8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను. 7వ వచనంలో ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఈ దినాల్లో ఎంతమంది తమకు లాభకరమైనవి క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నారు. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి తమ యొక్క జీవితాలను వెచ్చిస్తూ ఉన్నారు, తమ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. 10-11 ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఇవన్నీ ఎంతమంది క్రైస్తవులు మనస్సులో చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటే చాలు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటారు. ఇంకొంతమంది చాలా మహానుభావులు, వాళ్ళు క్రైస్తవ మతంలో పుడితేనే చాలు పరలోక రాజ్యంలో సీట్ రిజర్వ్డ్ అనుకుంటారు. ఇలాంటి తుప్పంతా కూడా మనం వదిలించుకొని ఆదిలో మనలోనికి ప్రవేశించిన ఆ యొక్క సాతాను మనస్సును, లేక సాతానుకు సంబంధించిన తలంపులను నాశనం చేసుకుంటూ, మనల్ని మన ఇష్టాన్ని ఉపేక్షిస్తూ పక్కకు లాగేస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో అమలుపరుచుకుంటూ, దేవుణ్ణి గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, మరణ విషయములో ఆయనతో సమాన అనుభవం అనగా పాపం విషయంలో చనిపోవడం, దేవుని కొరకు జీవించడం అనే తపన మన జీవితాల్లో లేకపోతే మనం సిలువ అనే పదాన్ని అర్థం చేసుకోలేం. చాలామంది ఈ లోక విషయాల్లో ఏవేవో మేలుల గురించి అతిశయిస్తూ ఉంటారు. ఈ లోకంలో దేవుడి దగ్గర మనం ఎన్ని మేలులు పొందినా ఇవేవి మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళవు. మనం పొందిన ఆరోగ్యాలు కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళవు. మనం పొందిన ఏ లోకంలో ఎంత ఉన్నతమైన స్థాయి కావచ్చు, ఎన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నిటి నుంచి విడుదల కావచ్చు, ఈ లోకంలో మనకున్న పరపతి కానీ డిగ్రీలు కానీ పరలోకం తీసుకెళ్ళవు. తన్ను తాను ఉపేక్షించుకోగలిగి ప్రభు మోసిన సిలువ అనగా లోకానికి చనిపోతూ, పాపానికి చనిపోతూ, మరణం విషయంలో దేవునితో సమాన అనుభవం కలిగి ఆయన యొక్క చిత్తం, ఆయన ఆనందం ఈ భూమి మీద చేయగలిగిన వ్యక్తి ఆయన యొక్క సిలువను ఎత్తుకొని నడవగలరు.
ఆదిలోనే హవ్వ మనస్సు తప్పిపోయింది. ఆదాము కూడా అదే దారి అనుసరించాడు. అదే రక్తం మనలో కూడా ఉంది. ఏదేదో జ్ఞానం కొరకు ప్రాకులాడతాం. పరలోకానికి వెళ్ళే జ్ఞానం మన దగ్గర ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. పరలోకానికి వెళ్ళే అర్హత ఉందా లేదా పరీక్షించుకోవాలి. ఈ సిలువ ధ్యానాల దినాల్లో పౌలు గారు అన్నట్లుగా, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. పౌలు గారు ఈ జీవితం, ఆ పత్రికలన్నీ మనం వెంబడిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఆయన రాసినవే పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలకి అనుకరిస్తూ ఉంటాం. ఆయన ఎంత ధైర్యంగా చెప్పాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. సాత్వికం, దీనత్వం, లోకాన్ని అసహించుకోవడం, లోకానికి దూరంగా ఉండడం. ఈ రోజుల్లో సగం లోకం అనేక మందిలో నివసిస్తూ ఉంది. లోకాశలు, లోకపు తీరు, లోకస్తులాగా ఉండడం, బిరుదులు, అనేక విధములైన లౌకికమైన విషయాలు మనిషిని పరిపాలన చేస్తూ ఉన్నాయి. మనల్ని మనం ఎంత ఉపేక్షించుకుంటున్నాం, మన మనసు ఎంత మారింది. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని చెప్పిన పౌలు గారు ఆయన యొక్క జీవితంలో ఉన్న ప్లస్ పాయింట్లన్నీ కూడా మైనస్ చేసుకున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న మంచి, ఇహలోక సంబంధమైన మంచి ఎంతమంది ప్రక్కకు నెట్టి క్రీస్తు యొక్క రక్షణ, ఆయన యొక్క క్షమాపణ, ఆయన మనస్సు, ఆయన దీనత్వం మనలో తెచ్చుకోగలిగినప్పుడే ఆయన సిలువను వెంబడించడానికి లేక సిలువను అర్థం చేసుకోవడానికి అర్హులమవుతాం. అందుచేత మన జీవితాల్లో ఎక్కడ నుండి మారాలి అనేది మనం గ్రహించుకొని ఆయన సిలువను ఎత్తుకొని నడవటానికి, మనల్ని మనం ఉపేక్షించుకోవటానికి ఈ దినాల్లో సిద్ధపడమని, ఆయన రాకడ కొరకు సిద్ధపడమని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ధ్యానాలు వినే ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలు మీకు ప్రతిష్ఠించుకుంటూ మిమ్మల్ని పోలి జీవించే జీవితాలుగా ప్రతి జీవితాన్ని మలుచుకోవటానికి ఒక్కొక్కరికి సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా విడుదల చేయమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనసు మారి నూతనమయ్యే ఆ ఉన్నతమైన స్థానంలోకి మీరందరూ కూడా ఎదిగి ఫలించుదురుగాక. ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలం నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.